ఈ రెండవ రోజు ఈ యొక్క ఉద్యోగ సభల్లోనికి ప్రభు కృపను బట్టి మనమందరం కూడా నడిపించబడి ఉన్నాము. ఈ దినము వాక్యం కొరకు మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పెను. ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుతున్నాను. చూడండి, 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, మరొక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అరారోతు సంఘము ద్వారా పేరకలపాడులో మా యొక్క ఎఫ్ఐజేసి సహవాసం ద్వారా నడిపించబడుచున్న మీ సంఘముకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ గొప్ప పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను నాయన. సంఘక్షేమం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ 3 దినాల ఉద్యోగ సభలలో మొదటి దినము మీరు మాకు తోడే ఉండి మీరు చక్కగా మొదటి దినపు పరిచర్యను జరిగింపచేశారు. మీకు స్తోత్రాలు. ఈ రెండవ రోజు ఈ ప్రారంభ కూడికలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలనైనా. దీనదాసుని మరుగుపరుచుకుని మీ బిడ్డలకు కావాల్సినటువంటి మాటలు అందించండి. మీ దాసుని మీ స్వాదంలో ఉంచుకుని స్వరాన్ని బోరుగా వాడుకునమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నిన్నటి ఉదయకాలమున నా సంఘమును కట్టుదును అని ప్రభు చెప్పిన మాటను ఆధారం చేసుకొని ఒక వ్యక్తి సంఘములోనికి ఏ రీతిగా చేర్చబడతారో దానికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తే పునాది అని మనం తెలుసుకున్నాం. అలాగని మారు మనసు పొంది
ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారు, బాప్తిస్మం పొందినవారు సంఘముగా కూర్చబడుతూ ఉన్నారు. అంటే లోకము నుండి వెలపుటకు, క్రీస్తుతో ఉండడానికి ప్రత్యేకింపబడుతున్నారు అని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాలం కూడా ప్రభువు చెప్పారు, నా సంఘమును కట్టుదును అని. ఈరోజు సంఘం అనగా మారు మనసు పొంది పాపక్షమాపణ నొంది ప్రియులరా వాక్యానుసారంగా బాప్తిసం పొందుకొని క్రీస్తు నామము ఎదుట లేక క్రీస్తు పేరట సమాజముగా కూడుకునే దానిని సంఘము అంటారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సంఘం ఎదుట నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, పాతాళలోక ద్వారాలు నిలవనేరవు అని. అనగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసుకు వచ్చాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను అంగీకరించాడు, ఆ వ్యక్తిలో దేవుడు తన కార్యమును జరిగించి దేవుని కుమారునిగా ముద్రిస్తాడు. ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడ్డాడు. అలాగా అనేక మంది ఒప్పించబడి క్రీస్తు కొరకు జీవించేటువంటి వారు కలిసి జీవించేదే భూమి మీద సంఘం. ఎవరిది ఆ సంఘం? యేసుప్రభు అన్నారు, సంఘము నాది, నా సంఘమును కట్టుదును. అపోస్తలుల కార్యంలో కూడా 7వ వచనంలో మనం చదివాము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అలాగని కొరింథీ పత్రిక అనగా మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా వేయబడినది తప్ప వేరే మరొకటి లేదు, అదే క్రీస్తు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం, ఆ బండ క్రీస్తే. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసముతో ప్రారంభించబడి భూమి మీద దేవుని పేరట ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ సంఘ వ్యవస్థ. ఈరోజు నిన్నటి పగటి కాలంలో సంఘం అంటే ఏంటో చూసాము. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవని మనం చూసాం. ఈరోజు పరలోకపు తాళపు చెవులు ఈ సంఘము కలిగి ఉన్నది అనే మాటను గురించి క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తులు రక్షింపబడి బాప్తిసం తీసుకొని సంఘముగా ప్రత్యేకింపబడినటువంటి ఈ గుంపు లేక ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి మరొక ఆధిక్యత ఏమిటయ్యా అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి అనగా లోకములో క్రీస్తును ఎరగనటువంటి వారిని ప్రియులారా పరలోకములోనికి నడిపించేటువంటి సాధనాలుగా దేవుడు సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు ఈ ప్రారంభం మాటలు అపోస్తలుడు లేక క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన పేతురుతోనే మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 18వ వచనంలో చూడవసరం లేదమ్మా, వినండి. ఇప్పుడు చదివాం మనం. తర్వాత మనం అనుకుంటాం పేతురుకు ఒక్కడికే ఈ ఆధిక్యత ఇచ్చారేమో అనుకుంటాం మనం. అందుకని చాలామంది పేతురే సంఘ పితామహుడని లేక పేతురు ద్వారా ఏర్పాటు చేయబడిందే సంఘం అని
లేకుంటే పేతురు తోనే మరి ఇక సంఘం ఉంది, ఇంకా ఆ పేతురు కాకుండా ఎవరికి తాళాపు ఇవ్వలేదు అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం క్రైస్తవ సమాజంలో. కానీ ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఆయన విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, ఆయన పేరు కూడా పేతురు అనే మాట ఉంది కాబట్టి పెట్రోస్ అంటే రాయి అనేటువంటి ఆ మాటను ఆధారం చేసుకుని ఆ మాటలు పలికాడు. కానీ సంఘం అనగా ప్రియులారా, పేతురు వలె సరి అయిన విశ్వాసము యేసుక్రీస్తు మీద కలిగినటువంటి వారందరూ కూడా సంఘంగా కూర్చబడతారని, ఈ సంఘంలోనికి వచ్చిన వారందరికీ కూడా అనగా సంఘానికి సమిష్టిగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతే ఈ లోకములో దేవునిని ఎరగని ప్రజలను, మారు మనసు పొందని ప్రజలను, దేవుని సత్యము ఎరగనటువంటి ప్రజలను, పాపములో జీవిస్తున్నటువంటి ప్రజలను, పాతాళ వశమున వెళుతున్నటువంటి మానవాళిని ప్రియులారా దేవుని యొద్దకు లేక పరలోకానికి భూలోకం మీద ఉండి పరిచర్య చేసి నడిపించేటువంటి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు సంఘానికి ఇచ్చాడు అనే సంగతి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మనం తెలుసుకోవాలని ఈ వాక్యము ఇంతకుముందే మీకు తెలిసి ఉన్నప్పటికీ పేతురు గారు చెప్పాడు ఒక మాట. ఇవన్నీ మీకు ముందే తెలుసు, అయినా కూడా నేను నా దినములు ముగించే సమయానికి వచ్చాను కాబట్టి మరలా ఒకసారి వీటిని మీకు మరలా తెలియపరిచి మిమ్ములను పురికొల్పాలి అని పేతురు గారు అంటాడు. అలాగనే ప్రియులారా, ఇంతకంటే విషయాలు మీకు బాగా సంఘాన్ని గురించి తెలిసినప్పటికీ మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో నుండి ఈ ఉద్యోగ సభల్లో దేవుని సేవకునిగా ఈ మాటలు మీకు జ్ఞాపకము చేయడానికి నేనెంతో సంతోషిస్తూ ఉంటున్నాను ప్రియులారా. అందుకనే 18వ అధ్యాయము 18వ వచనం కూడా నేను చదివించింది. అందుకే అక్కడ సమిష్టిగా ప్రభు శిష్యులను అందరినీ కూడా కలిపి ఏమంటున్నాడు తెలుసా? మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందును అవి బంధించబడును, భూమి మీద వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడును. అంటే ఇక్కడ సమిష్టిగా అనగా ఆ విశ్వాసములోనికి వచ్చినటువంటి వారు, ప్రభునేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు, ప్రభునేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి ఆయనను వెంబడిస్తూ పరలోకం కోసం ఈ భూమి మీద ప్రయాణం చేసేటువంటి వారు, ప్రియమైన వర్లరా, లోకములో ఉన్నటువంటి వ్యక్తులని పరలోకంలో నడిపించడానికి ఒక తాళపు చెవిగా దేవుడు మనలను నిలబెట్టాడు, లేక మనలను ఏర్పాటు చేసుకున్నాడు, లేక ఆ భాగ్యము ఆ ఆధిక్యత దేవుడు మనకే ఇచ్చాడు అనేటువంటి సంగతి ఈ శిష్యులకు ప్రభు చెప్పిన మాటను ఆధారం చేసుకొని ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. సంఘముగా ప్రత్యేకింపబడినటువంటి మనందరికీ కూడా ఈ యొక్క మాట వర్తిస్తుందని ప్రియులారా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో అనగా మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును అనగా విశ్వసించినటువంటి విశ్వాసులు లేక శిష్యులు క్రైస్తవులు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. అంటే సంఘముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమును అగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే అంటే అవిధేయులకైతే సువార్తను వ్యతిరేకించే వారికైతే
ఎంత సువార్త విన్నా కూడా హృదయాన్ని కఠినం చేసుకునే వారికైతే ఏమనుంది అక్కడ? ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే ఈ మాట ఇప్పుడు మనకు కావాలి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలు అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తలుడైన పేతురు గారు మాత్రమే కాదు, ఆ తర్వాత పేతురు గారితో కూడా ఉన్న క్రైస్తవ లేక క్రీస్తు యొక్క శిష్య బృందమే కాదు ప్రియులారా, నాటి నుంచి వారి సువార్త ద్వారా ప్రభు యొక్క రక్షణ పొంది సంఘముగా కూర్చబడిన నాటి ప్రారంభ సంఘము నుండి నేటి వరకు సంఘములో చేర్చబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, భూమి మీద ఉన్న ప్రజలని మనము పరలోకానికి నడిపించేటువంటి తాళాపు చెవులుగా దేవుడు అధికారాన్ని మనకి ఇచ్చాడు. అంటే సంఘానికి ఇచ్చాడు. చాలాసార్లు విచారం ఏంటంటే ప్రియులరా, ఈ పనిని మనం చేయలేకపోతున్నామేమో అని బాధపడుతూ ఉంది. ఒకవైపున సంఘానికి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు కలుగ చేస్తే, ఈ సంఘములో చేరిన మనము లేక క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము ప్రభుని అంగీకరించి బాప్తిసం పొందిన మనము ఆ రోజుతోనే మన పని అయిపోయింది అన్నట్లుగా, అప్పటికేదో మనం చేయవలసిన కార్యక్రమం అంతా అయిపోయింది అన్నట్లుగా మనం అంతటితోనే ఆగిపోతున్నాము. మిగిలిన కార్యక్రమాలన్నీ మనకు సంబంధము లేదు అన్నట్లుగానే మనము ప్రియులరా బాధ్యత లేని వారిగా మనము బ్రతుకుతూ ఉన్నాము అనేది నేటి క్రైస్తవ్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, పేరుకు మాత్రమే సంఘముగా ఉంటున్నాము, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాము. ఆనాడు శిష్యులకు ప్రభువు ఇచ్చినటువంటి అనగా ఈ సంఘానికి ప్రభువు ఇచ్చిన ఆధిక్యత వారు ఎంతగా దానిని మరి ఆసక్తితో జరిగించారో, వారు అలాగ జరిగించటను బట్టి సంఘం ఏ రీతిగా విస్తరించి క్షేమాభివృద్ధి కలిగిందో, ఈనాడు మన వరకు వచ్చినప్పుడు, ఈనాడు మన కాలానికి వచ్చినప్పుడు సంఘములో ఆ కార్యాలు జరగడం లేదని మనం చెప్పాలి. ఎందుకు జరగడం లేదంటే, అసలు సంఘములో ఉన్న మనము ఎవరమో దేవుడు మనకి ఎంత ఆధిక్యతలు ఇచ్చాడో ఆ విషయాలు మనం అర్థం చేసుకోలేక మనం ఏదో నామకాగా మొక్కుబడిగా మేము సంఘ సభ్యులమే అన్నట్టుగా మన జీవితాలను అలాగ కొనసాగించుకోవడం వలన ఈనాడు సంఘము ఉద్యమం లేకుండా ఏమైంది? నిర్జీవమైంది. అందుకే కనీసం సంవత్సరానికి ఒక్క మారైనా వార్షిక సభలు ద్వారా సంఘాన్ని మళ్ళా ఉజ్జింపచేయాలన్న ఉద్దేశంతో ప్రియులారా ఇలాంటి సభలను మనము జరిగించుకుంటున్నాం. ఈ సభలు కూడా మనకి ఎలా జరుగుతూ ఉన్నాయంటే మొక్కుబడిగానే జరుగుతున్నాయి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా ఆ తెల్లవారి మరి ఉద్యమం ఉంటుందో లేదో కూడా తెలియడంలా.
ఏమైనా అర్థమవుతున్నాయా నా మాటలు? నా వైపు చూడండి ఒకసారి. చాలాసార్లు మనకు తెలియకుండగా మన కుటుంబములలో మనతో కూడా ఉంటున్నటువంటి మన వారిని, మన బంధువులలో, మన వ్యక్తిగత కుటుంబ కార్యక్రమాలలో పాలు పంపులు పొందుచు ఉంటున్నటువంటి మన బంధువులను, మన స్నేహితుల విషయాల్లో కూడా మనము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాము. అయ్యో, వీరిని పరలోకం వైపు నడిపించడానికి దేవుడు నన్ను ఒక తాళపు చెవిగా ఏర్పరచుకున్నాడు అనేటువంటి గ్రహింపు మనకు లేకుండా మనము జీవించటం నిజంగా ప్రియులారా చాలా అవివేకమై అని మనం చెప్పాలి. ఆ రోజునైతే పేతురు గారికి ప్రభు ఈ మాట చెప్పిన తరువాత పేతురు గారి సంఘములో మొట్టమొదటిగా ఒక పెద్దగా ఆయన నిలబడి వ్యవహారం జరిగిస్తూ ఉన్న ఆ టైంలోనే ఆయన క్రీస్తుని గూర్చి ఉపదేశిస్తున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి కూడి వచ్చిన వారికి బోధిస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ఆయన చేస్తున్న పరిచయను బలపరిచినప్పుడు 3,000 మందికి పేతురు గారి ద్వారా దేవుడు ద్వారాలు తెరిచాడు. 120 మంది పైగా ఉన్నవారుతో కూడా కలిసి ఆయన ఉండి ప్రభు ఇచ్చినటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేస్తున్న ఆ పరిచర్యను బలపరిచి కూడి వాక్యం వింటున్న వారందరి మీద దిగివచ్చినప్పుడు మొట్టమొదటిగా యెరూషలేములో 3,000 మంది ఏం చేయబడ్డారు? రక్షింపబడి బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడ్డారు కదా. అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 42 వచనాల వరకు కూడా ఉన్నాయి. చదవండి అమ్మా. లేకుంటే ఓకే, కావలసిన మాట చదవండి. 38వ వచనం చదవమ్మా. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, సంఘము పేతురు గారి యొక్క వర్తమానము అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన జీవన పునరుద్ధానమును గూర్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేకల హృదయాలు కదిలించబడి ఆత్మదేవుడు వారిని దర్శించినప్పుడు వారు పశ్చాత్తాపపడి వారు బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఈ సంఘం ప్రియులారా
అనగా మొట్టమొదట మాట్లాడింది పేతురు గారు ఒక్కరే. కానీ అలాగా ప్రభువులోనికి వచ్చిన వారు అనేకులు ప్రియులారా ఆ తరువాత కాలంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసు క్రీస్తును గూర్చి బోధించగా పరిశుద్ధాత్మ ఆ బోధ విన్నవారిని దర్శించి లోతైన పశ్చాత్తాపంలో నడిపించగా అనేకులు సంఘంలో ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. అలాగన సంఘం ఏమవుతుందండి? ప్రారంభ సంఘము రాను రాను ఏమవుతుంది? విస్తరిస్తూ ఉంది. సో కాబట్టి ప్రియులరా, ఈనాడు సంఘములో చేర్చబడిన మనము, లేక సంఘముగా ఉన్న మనము ఏం చేయాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించేటువంటి వారంగా మనము ఉండాలి. అదే పేతురు గారు కూడా రాశాడు, మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. ఆ రోజు పేతురు ఒక్కడే ప్రసంగించాడు, ఆ రోజు పేతురు గారే ప్రసంగించాడు అనుకుందాం. ఆ తర్వాత కొంతమంది ప్రభు యొక్క శిష్యులు ప్రకటించారు, వారు ఖండాంతరాలు వెళ్ళారు. మన భారతదేశానికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు తోమా కూడా క్రీస్తు శకం 52లోనే మన ఇండియాకు వచ్చి ప్రకటన చేశారు. పిల్లలు అలాగన అనేకులు ప్రారంభంలోనే చేర్చబడిన వారు ఆ సంఘానికి హింస వచ్చినప్పుడు మీరు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం కానీ 8వ అధ్యాయం కానీ చదివితే, అక్కడ 8వ అధ్యాయం చదివితే సంఘానికి హింస వచ్చిన తర్వాత అపోస్తలులు తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా ఏమైపోయారంటండి? వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిన ప్రతి చోట యేసే క్రీస్తై ఉన్నాడు అనేటువంటి వార్తను వారు ఏం చేశారు? ప్రకటించారు. కాబట్టి ప్రియులరా, ఈనాడు సంఘమునకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే ప్రియులరా, క్రీస్తుని ఎరగని వారు అనేకులు మన చుట్టూ ఉండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము పరలోకానికి చేరతాము అనేటువంటి వాస్తవమైన సత్యము ఎరగకుండగా ఈ లోకంలో ఎంతోమంది మన కుటుంబాలలోనే, మన గ్రామంలోనే, మన బంధువులలోనే, మనం చదువుకుంటున్నటువంటి కాలేజీల్లోనే, మనం ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతాలలోనే, కంపెనీల్లోనే ఎంతోమంది ఉన్నారు. వారందరితో మనకి ఎన్నో పరిచయాలు ఉన్నాయి. వారందరితో ప్రతిరోజు మనం కలుసుకుంటూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ పొరపాటును కూడా చెప్పండి, చెప్పాలమ్మా, యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన ప్రస్తావన ఎత్తం. ఎవరు చెప్పుకోవాలి? చెప్పాలి. ఎవరు చెప్పుకోవాలి? పాస్టర్ గారు ఒకళ్ళే చెప్పుకోవాలేమో, అవునా? ఇలాంటి సభల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సేవకులు చెప్తారు. అలాగనే ప్రతి ఆదివారం జరిగేటువంటి లేక వారంలో జరిగే కార్యక్రమాల్లో స్థానిక సంఘ కాపరి గారు మరి కొద్దిమంది ఏర్పాటు చేయబడినటువంటి పరిచారకులు వాక్యంతో ఉపదేశం చేసి సంఘాన్ని బలపరుచుకుంటారు. ఓకేనా? ఇది వాస్తవమే. కానీ ప్రతి సమయంలో కూడా మనం ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పుడు అన్ని స్థలాల్లోనికి అన్ని వేళలో ఒక పాస్టర్ గారే వెళ్ళలేరు. ఆయన వెళ్ళే స్థలాలు ఉంటాయి, ఆయన ప్రకటించే ప్రాంతాలు ఉంటాయి. కానీ ఈ సువార్త ప్రకటన సంఘానికి ప్రభు అందరికీ ఇచ్చాడు. ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి మాటలు చెప్తున్నాను. సంఘము అనగా సువార్త ప్రకటించాలి. కేవలం 4 గోడల మధ్యకు వచ్చి ఆరాధన చేయడం మాత్రమే కాదు, వాక్య రిఫరెన్స్లు చదువుకోవడం మాత్రమే కాదు, ఏదో కాస్త కోస్తో ఏదో మనం తోచినంత కానుకలవడమే కాదు. సంఘము ద్వారా, సంఘములో ఉన్న మనము సువార్త ప్రకటించాలి. అది సంఘానికి, ప్రియులరా, నా సంఘము అని ప్రభు చెప్పారు కదా, ఆ సంఘం అది సంఘమే అయితే ఇప్పుడున్నది క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పుట్టుకొచ్చిన సంఘము అయితే ఆ సంఘానికి ఏముండాలి? సువార్త ప్రకటన ఉండాలి. సువార్త ప్రకటన జరుగుతుందా మరి ఇక్కడ? నన్ను చెప్పమంటారా?
మన దగ్గర సువార్త ప్రకటనలు ఎలా జరుగుతాయో నాకు తెలిసి సువార్త ప్రకటనలు జరగడం లేదు. కొద్ది సంఘాల్లోనే జరుగుతున్నాయి, ఎక్కువ సంఘాల్లో జరగడం వల్ల మరి ఏం జరుగుతున్నాయి? పుట్టినరోజు, బర్త్డే ప్రేయర్ మీటింగు, తర్వాత చచ్చిపోయిన తర్వాత 3వ రోజు ఆదరణ కూడిక. సరే, చనిపోయిన రోజు ఎలాగో వాక్యం చెప్పనివ్వరులేండి. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పేంతవరకు ఎక్కడ ఉంటుంది? గొల్లునే ఏడవటమే సరిపోతుంది, టపాసులు కాల్చుకోవటంలోనే సరిపోతుంది. ఇంక చెప్పండి, డీజే సౌండ్స్ పెట్టి వాద్యాలు వాయిస్తూ డ్యాన్సులు వేసుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా సువార్తకులు సువార్త చెప్పే అవకాశం ఎక్కడుంది? లేదు. ఆ తర్వాత 15వ రోజు 11వ రోజు అలవాటు అయిపోయింది కదా మనకి. ఆ రోజు జ్ఞాపకార్థ కూడిక. ఆ రోజు కూడా ఏం చెప్తారు? చనిపోయిన వ్యక్తి మారు మనసు లేకుండా చుట్టలు తాగి చనిపోయినా ఆ వ్యక్తిని గురించి మంచే చెప్పాలి. ఆ వ్యక్తి ఇలాగ ప్రభువుని అంగీకరించకుండా చనిపోయాడు, ధనవంతుడు వెళ్ళినట్లుగా పాతాళం క్షణంలో బాధపడుతున్నాడు అని చెప్తే ఇక పాస్టర్ గారిని అక్కడ ఉండనివ్వరు. అంతేనా? మళ్ళా ఎప్పుడు జరుగుతుంది ప్రార్థన? సంవత్సరానికి 7 అంటున్నాం కదా, మనం కూడా అదే చెప్తున్నాం కదా, 7 అన్నాం కదా. ఏమంటాం దానికి? మనం పేరు పెట్టాం, జ్ఞాపకార్థ కూడిక. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఈయన చనిపోయిన వ్యక్తి ఏదో నీతిమంతుడు అయినట్టు. ఇవే సరిపోతుంది మనకి. సంవత్సరం వచ్చేలోపు ఈ కోటలు జరిగిపోతున్నాయి. అక్కడ ఏమాత్రము సువార్త, ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి, ప్రభు యొక్క రాకను గురించి, ప్రభు యొక్క బలియాగం గురించి, మారు మనసుకు విశ్వాసి ఎలాగ తన పాపాలు ఒప్పుకోవాలో తన స్థితి అంత చెప్పుకున్న వెసులుబాటు సంఘానికి దొరకట్లా. ఒకవేళ ఏదైనా ప్రారంభించాడంటే పాస్టర్ గారు, అయ్యగారు టైం అయిపోయింది కానివ్వండి, భోజనాలు అయిపోయింది. కనుక కూడికలు జరుగుతున్నాయి కానీ సువార్త కూడికలు జరగడం వల్ల. ప్రియమైన దేవుని, మీరు చెప్పాలి మీ పాస్టర్ గారికి, ఏమన్నా తెలుసా? అయ్యా, ఈరోజు మా ఇంటి దగ్గర ఆదరణ కూటం, లేక ఈరోజు మా ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూటము, ఈరోజు మా ఇంటి దగ్గర బర్త్డే కూటము. అయ్యగారు పర్వాలేదు, కేక్ కట్ చేసినా పర్వాలేదు, చేయండి, పర్లేదు. ఈ మాటలతో పాటు సువార్తను కూడా చెప్పండి పాస్టర్ గారు. మా ఆయన వింటాడు, మా కుమారుడు వింటాడు, మా బంధువులు వింటారు. ప్రియమైన ఇలాంటి ప్రోత్సాహాలు సంఘం సేవకునికి కల్పించాలి. ఈ రోజున సంఘానికి సువార్త చెప్పే అలవాటు పోయింది. సువార్త చెప్పాలి అన్నటువంటి ఆ ప్రియులరా బాధ్యత రక్షింపబడిన నాకు కూడా దేవుడు ఇచ్చాడనే సంగతి ఈనాటికి చాలామంది విశ్వాసులకి తెలియడం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పేతురు గారు అలా ప్రకటించాడు. అలాగనే పేతురు గారు సువార్తను విని పరిశుద్ధాత్మ కుమ్మరించబడిగా రక్షింపబడినటువంటి వారు కూడా వారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఏం ప్రకటించారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్త ప్రకటించారు. అందుకు ఆ రోజుల్లో సంఘాలు కట్టబడ్డాయి బాగా. ఈరోజు సంఘాలు ఎందుకు కట్టబడడం లేదంటే సువార్త లేదు. ఏం లేదు? సువార్త లేదు. చూడండి ప్రియులారా, ఆ రోజు ప్రారంభ సంఘంలో చూడండి, మీకు జ్ఞాపం చేస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47 వచ్చిన చూస్తారా? ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అన్ను దినము వారితో చేర్చుచూ ఉండెను. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అను దినము వారితో చేర్చుచూ ఉండిరి అనగా ప్రారంభము దినాలలో సంఘములో రక్షణ కార్యము అనేటువంటిది ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుందంటమ్మా? ఎలా జరుగుతుంది? ప్రతిరోజు అనుదినము మారు మనసు పొందిన వారిని, రక్షణ నిశ్చయతలోనికి వచ్చిన వారిని,
వారు ప్రియులారా బాప్తిస్మిచ్చి సంఘంలో చేర్చుకుంటున్నారు. మరి ఈ రోజున మనకి సంవత్సరానికి ఒకసారి సభలు పెట్టినా చెప్పండి, మీరు ఒక్కరైనా రక్షించబడి బాప్తిని తీసుకుంటున్నారా? ఇద్దరైనా తీసుకుంటున్నారా? అది మురుక్కుబడి అయిపోయింది. అవునా కదా? ప్రియమైన కారణం ఏంటి? కారణం ఏంటి? ఈ రోజున సంఘం ప్రియుల ఆత్మల భారము లేకపోవడమే. అంతే. ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఒకప్పుడు నేను కనికరింపబడకుండా జీవించాను. ప్రభు కృపను బట్టి నేను కనికరించబడ్డాను. ఒకప్పుడు నేను లోకంలో బ్రతికాను. ప్రభు కనికరను బట్టి లోకం నుంచి వేరే సంఘంలోనికి వచ్చేసాను. సంఘంలోనికి వచ్చిన నేను లోకంలో ఉన్న అనేకుల కోసం నేను సువార్త ప్రకటించాలి, నేను వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలి అనేటువంటి ఆరాటము, ఆసక్తి, ఆ భారము లేకపోవటం వలన ఈనాడు ప్రియులరా సంఘము నిరుద్యోగంగానే ఉంది. కాబట్టి ప్రియులరా మొదటి మాట ఏంటంటే సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. ఆ రోజు పేతురుతో ప్రభువారు మాట్లాడారు. ఆ తర్వాత పేతురు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆత్మదేవుడు ఆ మాటలన్నీ ఆధారం చేసుకొని ఈరోజు సంఘముగా కూడినటువంటి నన్ను కూడా ఆయనను గురించి మాట్లాడడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేస్తా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో ఇలాగనే ఎండవేళలా మధ్యాహ్నం 12 గంటలు లేక 1 గంట మధ్య కాలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ సుకారు అనేటువంటి గ్రామం దగ్గరకు వచ్చి అక్కడ యాకోబు తవ్వించిన బావి దగ్గర అలసిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఆ మధ్యాహ్నపు వేళలో ఒక స్త్రీ బావిలో నీరు చేదుకోవడానికి వచ్చింది. ఆమె సమరయ స్త్రీ. ఆమె ఘోరమైన పాపాన్ని చేస్తూ ఉంది. ఐదుగురు పురుషులతో ఆమె జీవనాన్ని గడిస్తుంది, సహజీవనం చేస్తూ ఉంది. ఈనాడు సహజీవనం చేయడం తప్పు కాదంట. వింటున్నారా? మీరు వింటున్నారా? పాపం ఎంత ప్రియమైపోయిందంటే ఈనాడు. అవునా? ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ప్రభు ఆమెను దాహమునకు నీళ్ళు అడిగాడు. ఆ తర్వాత ఆమె, అయ్యా మీరు యూదులు, మేము సమరయంలో, మీకు మాకు సాంగత్యం లేదు, దాహమునకు ఎలా అడుగుతున్నావు, నీకు చేతుకోవడానికి ఏమి కూడా లేదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, దాహమును అడుగుతున్నది ఎవరో నీవు తెలుసుంటే నన్నే నీవు దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగేదానవు అని అన్నాడు. అప్పుడు ఆమె, అయ్యా మరి ఆ నీళ్లు నాకు ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు హృదయంలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటాయి, అవి తాగితే ఇంకెన్నటికి దప్పికలని చెప్పినాడు. అయ్యా ఆ దాహం నాకు ఇచ్చేవి ప్రభు అంటే. అయితే నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకో. అయ్యా నాకు పెనిమిటి లేడు. నీకు పెనిమిటి లేడు అన్న మాట నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడు నీకు కూడా ఉన్నాడు, వాడుకోండి నీ పెనిమిటి. ఆ మాటకు ప్రభువు ఆమెతో మాట్లాడిన విధానమును బట్టి ఆమె హృదయము కదిలించబడి ఆమె ఎంత పాపపు బ్రతుకుతుందో గ్రహించుకొని లోతైనటువంటి ఆలోచన కలిగి పశ్చాత్తాపంతో ఒక్కసారి నిశ్చేష్టురైపోయి ప్రభువా నీవు ప్రవక్తవను నేను ఎరుగుదును, ప్రభువా నీవు మెస్సయ్యావను నేను ఎరుగుదును అని చెప్పి, ప్రియమైన వాళ్ళరా, ఆ నీటి కోసం వచ్చిన ఆ తాత్కాలిక ఆ నీటి కుండను అక్కడే విడిచిపెట్టి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23వ దగ్గర నుంచి ఆ మాటలన్నీ ఉన్నాయి. విడిచిపెట్టి ఆమె పరుగున ఏ గ్రామములో ఆమె ఉంటూ ఏ గ్రామానికి దూరంగా బ్రతుకుతూ ఉందో, ఏ గ్రామంలో ప్రజల ఎదుట ఆమె సాక్ష్యాన్ని పాడు చేసుకుందో, ఆ గ్రామముకు ఆమె ముఖము చూపించకుండా ఏ రీతిగా బ్రతుకుతూ ఉందో, ఇప్పుడు ఆ గ్రామంలోనికి ఆమె వెళ్ళి ప్రతి వారికి తన ముఖాన్ని ప్రత్యక్షం చేసుకొని, ఇదిగో ఇంతకాలం నేను బ్రతికిన బ్రతుకు, ఇంతకాలం నేను జీవించిన జీవితం ఎంత ఘోరమైందో నేను తెలుసుకున్నాను, నాకు తెలిపిన నా స్థితి అంతా కూడా తెలియపరిచిన నేను మెస్సియాను చూశాను, కనుగొన్నాను, రండి మీరు కూడా అని ఆ గ్రామానికి వెళ్ళి ఆమె సాక్ష్యము
చెప్పింది, లేక సువార్త ప్రకటించింది. గ్రామం ఎక్కడికి వచ్చింది చెప్పండి? మరి ఆ పని మనం చేస్తున్నామా? ఆ సాక్ష్యం లేక ఆ సువార్త మనం ప్రకటిస్తున్నాం ప్రియులారా? ఆలోచించేయండి. ఆమెకి ఆ రోజు ఆ భారం ఉంది, ఈ రోజున మనకు ఆ భారము లేదు. అదే తేడా. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, మనము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మనం చూస్తే అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె తుయతైర పట్టణస్తురాలు, ఓదారంగ పొడిని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నటువంటి స్త్రీ. ఒక విశ్రాంతి దినాన ఫిలిప్పి పట్టణములో కూడుకున్న స్త్రీల యొద్దకు ఆమె వెళ్ళింది. అక్కడే అపోస్తలుడైన పౌలు గారు కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యముంచగా దేవుడు ఆమె హృదయము తెరిచింది. 15వ వచనం, అపోస్తలుల గారి 16:15. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడాన్ని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఒక మాట చెప్పాలంటే ఆమె ఆ వాక్యము వింది, ఆమె రక్షించబడింది. ప్రియవారులారా, ఆమె తన ఇంటి వారిని ప్రభు యొద్దకు నడిపించుకోగలిగింది. అంత సాక్ష్యం. ఈనాడు సంఘములో రక్షింపబడినటువంటి నీవు నీ కుటుంబంలో ఎంతమందిని సంఘానికి నడిపిస్తున్నావు? ఎంతమందికి సాక్షిగా ఉంటున్నావు? ఎంతమందికి సువార్త ప్రకటించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నావు? ఆలోచించేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘంలోనికి వచ్చిన మనం, అనగా సంఘంగా ఉన్న మనకి ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఎంతోమంది నశించిపోతున్నారు, పరలోకానికి వెళ్ళకుండా ఈ భూలోకంలో పాతాళం వైపు పరుగులు పెడుతూ ఉంటున్నారు. వాళ్ళందరినీ పరలోకంలో నడిపించవలసినటువంటి బాధ్యత, ఆ యొక్క మార్గం దేవుడు యేసు ప్రభు యొద్దకు నడిపించేటువంటి అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకిచ్చాడు. మనం వెళ్ళి ఆ పని చేయకపోతే వాళ్ళు మార్పు చెందరు. మనం వెళ్ళి ఆ సువార్త ప్రకటించకపోతే వారు దేవుని యొద్దకు రాలేరు. రాత్రి మన యొక్క సహవాసపు వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ చూశాను. అమ్మాన్, జోర్డాన్ అనేటువంటి దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉంటాయి అవి. అక్కడ చాలామంది క్రైస్తవేతరులు బ్రతుకుతూ ఉన్నారు. వారు వేరే మతానికి చెందినవారు, ఇస్లామిక్ లేక ముస్లిం మతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు అక్కడ. కానీ వారికి పరలోకం వెళ్ళే మార్గం వారికి తెలియదు. వారిని పరలోకాన్ని నడిపించేటువంటి వారు ఎవరయ్యా అంటే మిషనరీలు, లేక సువార్థికులు, సేవకులు, లేక క్రీస్తును అంగీకరించిన వారు. సంఘం, ఒక మాట చెప్పాలంటే కదా, సంఘం. సువార్థికుడైనా సేవకుడైనా ఎక్కడి నుంచి వస్తాడు? సంఘంలో నుంచే వస్తారు కదా. ఇప్పుడు వీరు వెళ్ళి కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలు రక్షణ లేకుండానే జీవిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే తాళం ఎవరు తీయాలి చెప్పలమ్మా? ఎవరు తీయాలి? సంఘం వెళ్ళాలి అక్కడికి. సంఘం నుంచి ఎవరినైనా పంపించాలి అక్కడికి, లేక సంఘం అంటే విశ్వాసులు వెళ్ళాలి అక్కడికి. వెళ్ళి వారి కోసం సువార్తను ప్రకటిస్తే ఆత్మదేవుడు వారిని ఏం చేస్తాడు? దర్శిస్తాడు. సత్యానికి వారు విధేయులు అవుతారు. అది మనం చేయవలసిన పని. అర్థమైందండి? రెండవది, సంఘము ప్రయాసపడమని ప్రభువారు చెప్పారు. సంఘం కోసం ప్రయాసపడాలి. సంఘం కోసం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. అంటే సువార్త ప్రకటనలో సహకరించటం. అర్థమైందండి? సువార్త ప్రకటనలో సహకరించటం, సేవ పరిచర్య ధర్మం జరిగించడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని మనము ఇవ్వడం, అదంతా ఎవరు చూసుకోవాలి? సంఘమే చూసుకోవాలి. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు?
మనమే, లేక సంఘం అంటే నేనే రక్షింపబడి, నేను 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను, 10 సంవత్సరాల క్రితం రక్షించబడ్డాను, 3 సంవత్సరాల క్రితం నేను మార్పు చెంది సంఘంలో చేర్చబడ్డాను. ఇదిగో ఈ బాధ్యత, ఈ ప్రయాస, దీని వెనకత్తలో చేయవలసినటువంటి వర్క్ అంతా కూడా ఎవరిది? నాదే. సువార్త ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తూ ఉండగా, సేవ చేసేవాళ్ళు చేస్తూ ఉండగా, నీవు కూడా ఒక ప్రక్క సువార్త అవకాశం వచ్చినప్పుడు ప్రకటిస్తూ ఉండగా, మరొక ప్రక్క సంఘానికి నీవు నేను ఎలా ఉండాలంటే, సంఘములో ఉన్న నీవు నేను సంఘమునకు ప్రోత్సాహకరంగా ప్రయాసపడే వారంగా మనము ఉండాలి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. అదే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. ఇది సువార్తల్లో కూడా నేను ఈ మాట చెప్తాను. సరే, ముందు సువార్తల్లో చెప్తాను, చూడండి. సువార్తల్లోనికి వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు, సూసనయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ప్రియమైన వారలారా, ప్రభువారితో కూడా ఉన్న శిష్యులు ఆయా పట్టణాలు గ్రామాలు దర్శిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించుచు ఉపదేశించుచు ఉండగా, వారి వెనకతల ఈ బృందం అనగా వీరు కూడా క్రీస్తుతో కలిసి ఉన్నవారే ఏం చేస్తున్నారు? వీరు చేసే పని వీరు చేస్తున్నారు. వీరికి కలిగిన ఆస్తితో ఈ పరిచర్యలో ఏం చేస్తున్నారు? ప్రోత్సహిస్తూ ఉన్నారు. సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలో, సంఘములో ఉన్న వ్యక్తులు ఆర్థికంగా ఏం చేస్తూ ఉండాలి? ప్రోత్సాహకరంగా ఉండాలి. అంటే దేవుని పరిచర్య నిమిత్తము, సువార్త పరిచర్య నిమిత్తము రక్షింపబడిన సంఘముగా ఉన్న నీవు ఏం చేయాలి? సువార్త ప్రకటించడమే కాదు, సంఘం ప్రకటిస్తూ ఉండగా సంఘానికి ఏం చేయాలి? ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఆస్తిని ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెడతాం మనం? ఎంత ఖర్చు పెడతాం మనం? ఏమండి, ఈ రోజున మన ఇంటిలో ఒక అమ్మాయికి ఫంక్షన్ చేయాలంటే 60,000, 70,000, 80,000, ₹1,00,000 ఒక్క వ్యక్తే ఖర్చు పెట్టడం అంత తేలిక, చాలా తేలికైన పని, అవునా? సంఘం అంటే కనీసం 30 మంది, 40 మంది, 50 మంది, 60 మంది ఉన్నారు కదా, సంఘంలో 70 మంది ఉన్నారు కదా. ఈ 3 దినాల పరిచర్య కాదు, సంఘ పరిచర్యలో ఇంతమంది కలిసి చెప్పండి, మనము వాక్యానుసారంగా మనము మన చేతులు చాచి పరిచర్యను ప్రోత్సహిస్తే సంఘం ఎలా ఉంటుంది? చెప్పలేమా ఎలా ఉంటుంది? సేవకుడు సమృద్ధిగా ఉంటాడు, సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి, ఇలాంటి సభలు బాగా జరుగుతాయి, ఇంకా అనేకులని ప్రభు యొద్దకు నడిపించుకోవడానికి అనేక అవకాశాలు కూడా సంఘము కల్పిస్తుంది, అవునా కాదా? మరి ఆ ప్రోత్సాహం ఉందా సంఘంలో? ఉందా? దేవునికి స్తోత్రం. ఉంటే మంచిదే. నేనేమంటానంటే ఎవరు ఒక్కళ్ళిద్దరు కాదు, అందరికీ ఆ యొక్క బాధ్యత ఉంది. రక్షింపబడి సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి తప్పక దేవుని పరిచర్యకు ఏం చేయాలండి? కానుకలు సమర్పించాలి. అంతేగాని ఉత్తిని పాటలు పాడి వెళ్ళడం కాదు, రిఫరెన్సెస్ చదివి వెళ్ళడం కాదు, అవునా? ప్రియమైన వాళ్ళరా, కనీసం 10వ వంతు ప్రారంభంగా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. కనీసం 10వ వంతు దేవుని పరిచర్యకు ఇవ్వడంలో అక్కడ ప్రారంభంతో ప్రారంభించాలి. దశమ భాగం ప్రారంభం, ఇంకా దశమ భాగానికి మించి దేవునికి మనం ఇవ్వడము నేర్చుకోవాలి. అది సంఘం చేసేటువంటి పని.
ఈనాడు సంఘంలో వ్యక్తులు ఎలా ఉన్నారు తెలుసా? 30,000 శాలరీ వస్తే 3,000 ఇస్తున్నారు. 50,000 శాలరీ వస్తే 5,000 ఇస్తున్నారు. ఒకవేళ 1,00,000 శాలరీ వస్తే 10,000 ఇస్తున్నారా? చెప్పాలి, ఇస్తున్నారా? ఎందుకని? నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉండే ఇచ్చావు, దేవుడు నిన్ను ఆశించాడు, నీకు ప్రమోషన్ ఇచ్చాడు, నీకు స్కేల్ పెంచాడు. మరి 30,000 ఉన్నప్పుడు 300 ఇస్తున్నావు నీవు, ₹1,00,000 వచ్చినప్పుడు 10,000 ఎందుకు సంఘం దగ్గరకు తీసుకురాలేకపోతున్నావు? ఇది బాధ్యత రహితం. ఆలోచించేయండి. ఇది నమ్మకత్వమేనా ఒక విశ్వాసికి? అపనమ్మకత్వమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలా ఉంటే సంఘాలు ఎలాగ విస్తరించబడతాయి? ఇలాగుంటే సంఘ కార్యక్రమాలు ఎలాగా ఘనంగా జరిగించబడతాయి? ఇలాగ ఉంటే క్రీస్తుని ఎరగని వారిని మరలా క్రీస్తు తీసుకురావడానికి సువార్త ద్వారాలు ఎలాగ తెరవబడతాయి? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి సంఘంలో రక్షింపబడే ప్రతి విశ్వాసి కూడా దేవునికి క్రమము తప్పకుండా నువ్వు వ్యాపారమే చేయు, ఉద్యోగమే చేయు, వ్యవసాయమే చేయు, చేతి పనినే చేయు, ఏదైనా చేయు, దానిలో నమ్మకముగా దేవుని యొక్క మందిరం నిధిలోనికి అర్పణ తీసుకుని రావాలి. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, ఆత్మలు రక్షించబడతాయి, సంఘములో కార్యక్రమాలు క్రమంగా జరుగుతాయి, సేవకుడు బాగుంటాడు. ఇలాంటి సభలకు సేవకులను నడిపించి, ఇలాంటి వాతావరణ పరిస్థితులను కల్పించి ఈ ఘనంగా ఇంకా దేవుని యొక్క సేవ జరుగుతుంది. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మూడవది, సంఘానికి ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఒకటేం చెప్పాను చెప్పండి? సువార్త ప్రకటన. 2, దేవునికి మనం ఇచ్చి, అది అపోస్తలుల కార్యం ఇంకా చదివించడం టైం లేదు. అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా వారు సమిష్టిగా వారు కలిగిన స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. మీరు 4వ అధ్యాయంలోకి వెళ్తే కుప్రాలో పుట్టినటువంటి యోసేపు అనేటువంటి వ్యక్తి కూడా తనకున్న భూములను అమ్మి అంతా కూడా తీసుకొచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాడు. అందుకే ఆయనని సంఘములో పెద్దగా ఏర్పాటు చేసుకున్నారు అపోస్తలులు. ఆయనకి పేరు కూడా మార్చి బర్నబా అనే పేరు కూడా పెట్టారు. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. ఒకవేళ సంఘానికి ఏమైనా హెచ్చరికలు ఇవ్వాలంటే ఆ హెచ్చరికలు ఇచ్చే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ప్రాథమికంగా రక్షణ అనుభవం కలిగి, సంఘంలో చేర్చబడి, సువార్త భారం కలిగి, ఇచ్చే విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. ఆ వ్యక్తే హెచ్చరిక చేయడానికి అధికారం ఉంది, లేకుండా లేదు. ఇది సంఘక్రమం. చివరిగా సంఘానికి ఏముండాలి చెప్పండి? ప్రార్థన. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 47 వచనం ఆఖరిలో ఉంది. వీరు అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక. ఎవరు చేశారు ప్రార్థన? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన ఎవరు చేశారు? సంఘం. అపోస్తలులు మాత్రమే కాదండి, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు మాత్రమే కాదు. మనకి శనివారం ప్రార్థనలు వస్తే వాక్యం ఒక అరగంట చెప్తారు అనుకోండి పాస్టర్ గారు, లేక 45 నిమిషాలు చెప్పాడు అనుకోండి, అమ్మ వాక్యం కోసం ప్రార్థన చేయండి అంటే ఎవరు నోరెత్తడు? పలానా మార్తమ్మ గారు కుటుంబంలో ఏదో బాగుండలేదంట, ప్రార్థన చేయండి అంటే ఎవరు మాట్లాడరు? ఇదిగో సభలు జరగబోతున్నాయి, దైవజనులు నెల్లూరు నుంచి రావాలి, వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అమ్మా, సభల్లో మంచి వాతావరణం కావాలి, ఆత్మలు రక్షించబడాలి, ఆత్మ నడిపింపు కావాలి, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన ఎవరు చేయట్లేదు. చేస్తున్నారా మీ సంఘంలో? చేస్తున్నారు. ఎంతమంది చేస్తారు ప్రార్థన? సంఘంలో ఎంతమంది ఉన్నారండి? సరే, ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. మీరు ఎంతమంది ఉన్న చేతులు ఎత్తమంటం లేదు, అది నా పని కాదు. అయితే ఎంతమంది ప్రార్థన చేయాలి? అందరూ ప్రార్థన చేయాలి. అసలు క్రైస్తవ జీవితమే ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆమేన్. ఉదాహరణకి పౌలు గారు మధ్యాహ్నం వేళ దర్శనం చూసిన తర్వాత పట్టణంలోనికి వెళ్ళి తిన్ననిదే అనబడిన వీధిలో చర్మకారుడైన సీమోని ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రభు అంటాడు సీమోన్తో, దమస్కులో ఉన్నటువంటి సుమియోనుతో అంటాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. రక్షణకు ప్రారంభం ప్రార్థనే.
ప్రభువా నేను పాపిని, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. అర్థమైందా? రక్షింపబడిన తర్వాత ప్రార్థనే, ప్రభువా నన్ను ఆత్మీయంగా ఎదిగింపచేయి, ఇదిగో వారికి సువార్త చెప్పడానికి నడిపింపును దయచేయి, ఇదిగో ఈ పరిచర్లను ప్రోత్సహించడానికి నాకు సహాయము చేయు, సంఘాన్ని బలపరచము. ఇలాగ ప్రార్థన. తర్వాత ఆఖరిలో కూడా ప్రార్థనే, ప్రభువా ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకో, ఏం చేయాలంటే, ప్రభువా నేను మంచాన పడ్డాను, నా సమయం దగ్గర పడింది, నన్ను కృపతో జ్ఞాపకము. అప్పుడు కూడా ప్రార్థనే. కాబట్టి సంఘానికి ప్రార్థన చెప్పాలి. సంఘానికి ఉండాలి ప్రార్థన. అంటే సంఘం అంటే సంఘములో రక్షింపబడిన, మారుమనసు పొందిన, బాప్తిస్మం పొందిన, సంఘంలో చేర్చబడిన నీలో ఏముండాలి చెప్పండి? చెప్పండి, ఏముండాలి? ప్రార్థన. ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని హెచ్చరించుచూ ఉన్నాను. సంఘము అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇలాంటి ఈ 3 అనుభవాలు సంఘానికి ప్రభు ఆధిక్యతకి ఇచ్చాడు. ఇవి కలిగి ఉంటే ప్రియులారా, మనమున్న సంఘం ఏమవుతుందండి? క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆ సంఘంలో ఉన్న నీవు, నేను, మన కుటుంబాలు కూడా నెమ్మదిగా ఉంటాం. ప్రభు రాకడ కొరకు మనతో మరి కొంతమందిని ప్రభు యొద్దకు చేర్చగలం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.